హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియమైన గౌతమ్ యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చేసా మీకోసం. ఇప్పుడైతే మేము చెప్పబోతున్నాం 10th క్లాస్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ లెసన్ నుండి టేబుల్ 8.1 విభజన చెప్పబోతున్నాం. రెడీ, స్టార్ట్. సైన్ వాల్యూలు అనేవి 0 to 1 మధ్యలోనే ఉంటాయి, దానికి మించి ఎక్కువగా వెళ్ళవు. ఇంకోండి, సైన్ 0 వాల్యూ ఎప్పుడు కూడా 0. సైన్ 30 వాల్యూ అనేది 1/2. సైన్ 45 అనేది 1/√2. సైన్ 60 √3/2. సైన్ 90 1. ఈ వాల్యూల్ని మనం ఎప్పుడు కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకొని ఉంటేనే మనకు వస్తుంది. ఈ ఒక్క వాల్యూ వస్తే చాలు, మనకి మిగతా వాల్యూలన్నీ వచ్చేస్తాయి. కాస్ అనేది ఇక్కడ ఈ సైన్ ఉంది కదా, దానికి రివర్స్లో కాస్ వస్తుంది. ఇదిగోండి, ఈ 1 ఇక్కడ వేసుకోండి. సైన్ కాస్ 0 1. కాస్ 30 √3/2. కాస్ 45 1/√2. కాస్ 30 1/2. కాస్ 90 0. ఇది కాస్ అనమాట. కాస్ని మనము ఎప్పుడు కూడా సైన్ని రివర్స్ చేసుకుంటేనే కాస్ వస్తుంది. ఇప్పుడు ట్యాన్ అనేది సైన్ కాసుల్లో చూసుకుంటే సైన్ బై కాస్ అంటే ట్యాన్ అనమాట. 0/1 ఎంత అవుతుంది? 0. ట్యాన్ 30 అనేది ఎంత అవుతుందంటే 1/√2. 1/√2. సారీ గైస్, నేను కన్ఫ్యూజ్లో కొద్దిగా మ్యాచ్ చేశాను. ఇది 1/√2 కాదు, 1/√3. ఎలా అంటే ఈ పైన ఈ కింద డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2కి క్యాన్సిల్ అయిపోతే 1/√3 ఉంటుంది. అదేని దాన్నే ట్యాన్ 30. ట్యాన్ 45 ఏమో 1. ఎలా అంటే ఈ 1/√2 1/√2కి క్యాన్సిల్ అయిపోగా ఇంకా 1 మిగులుతుంది కాబట్టి ట్యాన్ 45 1. ట్యాన్ 60 ఏమో √3/1 అవుతుంది. అది √3/1 అంటే √3 అని. ఇది 2కి క్యాన్సిల్ అయిపోతే √3/1 ఉంటుంది. ఆ 1 ఏమో మనము వాల్యూగా తీసుకోము కాబట్టి √3. ట్యాన్ 90 అనేది 0 అవుతుందన్నమాట. 1 అనేది అవుతుందని ఇందాక చెప్పాను కదా, అలానే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అది మాత్రం తప్పనిసరిగా కాదు. 1/0 అంటే నాట్ డిఫైన్. కాట్. ఇప్పుడు ట్యాన్ వచ్చింది కదా, ట్యాన్ నుంచే మనము కాట్ తీసుకోవాలి. కాట్ అనేది ఎలా వస్తుందంటే ట్యాన్ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. ఇదిగో ఈ నాట్ డిఫైన్ ఇక్కడ రాసుకోండి. తర్వాత √3 అనేది ఇక్కడ. తర్వాత 1 అనేది మళ్ళీ 1 వస్తుంది. ఇక్కడ 1/√3. ఇక్కడ 0 వస్తుంది. సీకెన్ అనేది కాస్కి రెసిప్రోకల్ అవుతుంది కనుక కాస్ అవుతుంది కాబట్టి రివర్సు. దాన్ని రెసిప్రోకల్ చేసుకుంటాం. 1/1 అంటే 1 కాబట్టి 1 వేసుకుంటాం. ఇది 2/√3/2ని చేస్తే మనకి √3/2ని రెసిప్రోకల్ చేస్తే 2/√3 వస్తుంది. తర్వాత కాస్ 45 కావాలంటే దీన్ని రెసిప్రోకల్ చేయండి, √2/1. అలానే మిగతావన్నీ కూడా మార్చుకోండి. ఇదేమో లాస్ట్కి మాత్రం 0/1 వస్తే మళ్ళీ 1/0 వస్తే మళ్ళీ నాట్ డిఫైన్ వస్తుంది.
మనకి సీకెన్ ఎక్కువ వచ్చేసింది కదా, మనం చివరిగా ఉన్న దానికోసం వెళ్ళిపోదాం. కొసీకెన్ అనేది సైన్కి రివర్స్ కనుక మనం ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు 1/0 అంటే ఏంటి? నాట్ డిఫైన్. మరి ఇప్పుడు దీన్ని కూడా మార్చుకోండి. 2/1, ఇక దీన్ని √2/1, ఇంకొకటి 2/√3. 1/1 అన్నా 1 అన్నా ఒకటే కాబట్టి 1. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో సమాప్తమైంది. మీరు మన ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, చివరిలో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సరే బాయ్స్, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం.